జ్ఞాపకం తెచ్చుకుని ఏం చేశాడు ఆయన? సంతాపపడి మరీ ఏడ్చాడంట. అయ్యా, నేను బలహీనతలో నేను ఇలా మాట్లాడేసా, ఇది ఒక్క బలహీనత నా నుంచి తీసేయి ప్రభువా అని చెప్పేసి సంతాపపడి, ఇంకొక చోట ఉంటుంది అన్నమాట, తల పోయిచూ ఏడ్చాను. అంటే చాలా దారుణంగా ఏడవడం అన్నమాట. అర్థమవుతుంది? ఎప్పుడైనా మనం వాటి కోసం ఏడ్చామా? ఆలోచించేయండి. ఎప్పుడైనా కానీ ఏడవడం అనగానే కన్నీటి ప్రార్థన అంటే ఎలా గుర్తొస్తుంది అంటే అందరికీ, అయ్యా నాకు జాబ్ ఇవ్వు ప్రభువా, తండ్రి ప్రభువా నాకు జాబ్ ఇవ్వు, జాబ్ ఇవ్వు, జాబ్ ఇవ్వు. తప్పు నేను అనట్లే, కానీ వేటి కోసం ఏడుస్తాం, వేటి కోసం ఏడవం గమనించాలి. నా జీవితం బాగుండాలి, నాకు జాబ్ ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు. ఎప్పుడైనా కానీ అయ్యా నేను రీల్స్ చూస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి, నేను విడిచిపెట్టేయాలి దీన్ని, అయ్యా సహాయం చేయ్యా, నేను అనవసరంగా దుర్భాషలో మాట్లాడేస్తున్నాను, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఇది విడిచిపెట్టేది, ఇది నాకు బలహీనతగా ఉంది, అయ్యా నేను ఆ అబ్బాయిని తెలియక, నువ్వంటే తెలియక నేను ప్రేమించానయ్యా, నేను అబ్బాయిని విడిచిపెట్టేయాలి, నాకు సహాయం చేయి, విడిచిపెట్టేశానయ్యా, నేను మర్చిపోవాలి, నాకు సహాయం చేయ.